ఆయన మూవీస్ నేను ఏవి చూడలేదు ఇప్పుడు దాకా. అంటే బిట్స్ అండ్ పీసెస్ లో చూసాను ఆయన ప్రీవియస్ మూవీస్. ఎస్ఆర్ కళ్యాణ్ మండపం ఇలాంటి వాటిని సాంగ్ చూసాను. సో నేను ఫుల్ లెంత్ చూసింది కిరణ్ అబ్బవరం గారిది మూవీ ఈస్ కేరామ్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మూవీ నాకు నచ్చుతుంది అని చెప్పేసి. చాలా కాలం తర్వాత ఒక ప్రాపర్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ చూసినట్టుగా అనిపించింది. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి సేస్. సో కేరాంప్ మూవీ చూసాను. సో మూవీ అయితే చాలా హిలేరియస్ గా ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ప్రతి హాఫ్ మినిట్ లో కూడా ఏదో ఒక డైలాగ్ ద్వారా సీన్ ద్వారా నవ్వించే ప్రయత్నం చేశారు. అండ్ చాలా వరకు సక్సెస్ కూడా అయ్యారు. చాలా కాలం తర్వాత ఒక మూవీ చూసి హాయిగా నవ్వుకున్నాను. అల్లరి నరేష్ గారు కామెడీ మూవీస్ తగ్గించేసిన తర్వాత ఆ లోటు భర్తీ చేయడానికి అన్నట్టుగా నవీన్ పోలిశెట్టి గారు అప్పుడప్పుడు కొంచెం మంచి మూవీస్ లైక్ జాతిరత్నాలు, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి లాంటి మూవీస్ తో వస్తున్నారు. నాకు ఈ మూవీ చూసినప్పుడు ఎలా అనిపించిందంటే నవీన్ పోలిశెట్టి అండ్ అనుష్క గారిది మిస్టర్ శెట్టి అండ్ మిస్ పోలిశెట్టి మూవీ వచ్చింది కదా, కొంచెం ఆ టైప్ ఆఫ్ మూవీ లాగే అనిపించింది. ఇందులో కామెడీ ప్రైమరీగా ఉన్నప్పటికీ ఇందులో ఒక ఎమోషన్ ఉంది, లవ్ స్టోరీ ఉంది అండ్ డ్రామా కూడా ఉంది. 2 hours మూవీ కూడా అసలు ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఇంట్రెస్టింగ్ గా ఎంగేజింగ్ గా తీసుకెళ్లారు. సో పక్కా ఎంటర్టైనింగ్ మూవీ ఇది. మూవీలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇది ఒక రెగ్యులర్ టెంప్లెట్ లా అనిపించినప్పటికీ ఇందులో హీరోయిన్ కి ఒక మెంటల్ హెల్త్ ఇష్యూ ఉన్నట్టుగా చూపించారు. PTSD, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్. నాకు దాని గురించి ఐడియా లేదు, నేను నెట్ లో చూసి తెలుసుకున్నా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అని చెప్పేసి. ఈ మూవీలో మంచి విషయం ఏంటంటే ఆ హెల్త్ ప్రాబ్లం మీద వాళ్ళు ఎక్కడ జోక్స్ వేయలేదు. బట్ ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఈ హీరోయిన్ కి ఉండడం వల్ల తన చుట్టూ ఉండే మనుషులు వాళ్ళ మధ్య జరిగే సిచ్యువేషన్స్ ద్వారా కామెడీ జనరేట్ చేసే ప్రయత్నం చేశారు, విచ్ వాజ్ వెరీ గుడ్. అంటే ఒక పక్కన కామెడీ జనరేట్ చేస్తూనే ఎలాంటి మిస్ రిప్రజెంటేషన్ అనేది చేయలేదు. చాలా బాగా రాసుకున్నారు ఆ సీన్స్ అన్ని కూడా. అండ్ ఇందులో హీరో క్యారెక్టర్ అల్లర్ చిల్లర్ గా ఉంటూ అండ్ ఈవెన్ లవ్ లో కూడా అంత సీరియస్నెస్ లేని క్యారెక్టర్ గా రాశారు. బట్ అట్ ద సేమ్ టైం ఆయన లాస్ట్ లో ట్రాన్స్ఫార్మ్ అయిన విధానం, అంటే ఒక పక్కన కేర్ చేయనట్టుగా కనిపిస్తూనే ఇంకో పక్కన అమ్మాయికి కంప్లీట్ గా నో చెప్పలేనట్టుగా ఆయన క్యారెక్టర్ ని డిజైన్ చేసిన విధానం ఏదైతే ఉందో అది నాకు చాలా నచ్చింది. సో ఒక టైం పాస్ లవ్ నుంచి సిన్సియర్ లవ్ గా దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసిన విధానం చాలా బాగా తీశారు డైరెక్టర్. అండ్ ఇందులో భరించడం, మనం ప్రేమించిన వాళ్ళని భరించడం గురించి ఏవైతే మాటలు మాట్లాడారో అది నాకు చాలా నచ్చింది. హీరోకి వాళ్ళ ఫాదర్ కి మధ్య రాసుకున్న ఎమోషనల్ సీన్స్ అన్ని కూడా చాలా బాగా అనిపించాయి. నరేష్ గారి ట్రాక్ మొదట్లో కొంచెం క్రింజ్ లాగా అనిపించింది, బట్ తర్వాత దానికి కూడా ఒక జస్టిఫికేషన్ ఇచ్చారు. సో ఇలా ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషన్స్ ని కూడా బాగా చూపించే మూవీస్ అంటే నాకు ఇష్టం. సో ఆ రకంగా నాకైతే కేరాంప్ మూవీ నచ్చింది. వెన్నెల కిషోర్ గారు ఉన్న ఎపిసోడ్ అయితే మొత్తం అసలు ఫుల్ హిలేరియస్ ఉన్నది. ఎండింగ్ మాత్రం కొంచెం సింపుల్ గా చేసేసినట్టుగా అనిపించింది. అంటే ఆ ప్రాబ్లం కి వాళ్ళు ఏదైతే సొల్యూషన్ చూపించారో అది ప్రాక్టికల్ గా అంత వర్క్ అవుతుందని అయితే నేనైతే అనుకోవట్లేదు. బట్ స్టిల్ మూవీ కాబట్టి ఇట్స్ నాట్ గ్రేట్ బట్ పాసిబుల్ సొల్యూషన్. పెర్ఫార్మెన్సెస్ అందరు యాక్టర్స్ కూడా బాగా చేశారు. కిరణ్ గారు కూడా బాగానే పెర్ఫార్మ్ చేశారు. ఆయన వాళ్ళ ఫాదర్ తో ఒక ఎమోషనల్ సీన్ ఉంటది, అక్కడ బాగా చేశారు అనేసి అనిపించింది నాకు. ఇక హీరోయిన్ ది వెరీ ఇంపార్టెంట్ రోల్, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నారు. షీ వాజ్ గుడ్. తన పెర్ఫార్మెన్స్ నాకు ఎక్కడ బాగా నచ్చిందంటే తనకి ప్రాబ్లం ఉన్నట్టుగా రెస్టారెంట్ లో ఒక సీన్ ఉంటది, ఫర్ ద ఫస్ట్ టైం మన ఆడియన్స్ కి చూపిస్తారు. ఆ టైంలో ఆవిడ ఎక్స్ప్రెషన్స్, యాక్టింగ్ అంతా కూడా చాలా బాగుంది. ఇంకా నెగటివ్స్ అంటే కొంచెం ఏ రేటెడ్ డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయి మూవీలో, అవి కొంచెం తగ్గించుంటే బాగుండేది. ఇంకా నెగటివ్స్ ఈ మూవీలో అంటే నాకు ఇంకేం కనిపించట్లేదు. వాళ్ళు రాసుకున్న స్టోరీకి వాళ్ళు దాన్ని ఎంటర్టైనింగ్ గా తీశారు, అట్ ద సేమ్ టైం ఎమోషన్స్ కూడా బాగా చూపించారు. సో ఓవరాల్ గా మూవీని చూసుకుంటే బాగుంది, నాకు నచ్చింది. సో అంత లేని నెగటివ్స్ ని నేనేదో వెతకాలి కాబట్టి పట్టి నేనైతే వెతకను. సో ఇట్స్ అ గుడ్ మూవీ, డీసెంట్ వన్, ఇట్స్ అన్ ఎంటర్టైనింగ్ వాచ్. సో నేను అందరినీ చూడమనేసి రికమెండ్ చేస్తాను. మీకు థియేటర్ లో అవ్వకపోతే ఓటీటీలో అయినా కంపల్సరీ మూవీ అయితే ఒకసారైనా చూడండి. సో that's my review on కేరాంప్. మీరు ఆల్రెడీ మూవీ చూసుంటే మీకేమనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో కనుక నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై.